శ్రీదేవి భాగవతము సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు. ఈ అరణుడి సుపుత్రుడు సత్యవ్రతుడు మహాపాపాత్ముడు, కామలోలుడు. ఒక విప్రకన్యను పెళ్లిపీటల మీద నుంచి అపహరించాడు. బ్రాహ్మణులంతా కలిసి హాహాకారాలు చేస్తూ అరుణుడికి మొరపెట్టుకున్నారు. తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు. దేశబహిష్కారం విధించాడు. స్వపచులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు. వాడు అడవుల్లోకి పోయి కవచము, ధనుర్బాణాలు ధరించి స్వపచులతో జీవించసాగాడు. వెడుతూ కులగురువులు కదా, వశిష్ఠుల వారు తండ్రికి చెప్పినా కోపం చల్లారుస్తారేమోనని ఆశపడి అభ్యర్థించాడు వశిష్ఠుడు. నిష్కర్షగా తిరస్కరించడమే కాదు, అరుణుడి చర్యను సమర్థించాడు. ఈ కఠిన శిక్షకు తండ్రిని ప్రేరేపించింది ఈయనగారేనని గ్రహించి సత్యవ్రతుడు వశిష్ఠులపై అలిగి గత్యంతరం లేక శిక్షను శిరసావహించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అరుణుడు వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన 12 సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు. సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది. అదే సమయంలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి కౌశికీ తీరానికి తపస్సు కోసం వెళ్ళాడు. 12 ఏళ్ల కరువు రావడంతో కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక చాలా అగచాట్లు పడింది. పిల్లలు ఆకల్లో అని ఏడుస్తూ ఉంటే ఓదార్చలేక సతమతమయ్యింది. తల్లిపేగు తల్లడిల్లింది. పెద్ద పిల్లలు నీవార ధాన్యం ముష్టెత్తుతుంటే విలవిలలాడిపోయింది. రాజధానిలో రాజు లేడు. మగడేమో తపస్సుకు వెళ్ళాడు. తనక పోషించే శక్తి లేదు. ఎవరిని అడగాలి, ఏమి చేయాలి? పిల్లలు చూస్తే మాడిపోతున్నారు. ఎందుకు వచ్చిన ఈ జీవితం ఇది? కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఎక్కడో ముక్కు మూసుకొని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు నా నిర్ధనత, నా ఆసక్తత ఎలా తెలుస్తాయి? సమర్థుడే కానీ పరిస్థితి ఇది అని తెలిసేదలా? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేయాలి. పిల్లల్ని అందరినీ ఆకలితో మార్చి చంపుకుంటే ఒకడిని అమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తెలివైన పని. నాకు ఇక మిగిలింది ఇదొకటే దారి. ప్రాణాలు నిలుపుకోవడానికి, కాలం గడవడానికి మరొక మార్గం లేదు. ఇలా ఆలోచించి విశ్వామిత్రుడు భార్య గుండెను రాయి చేసుకుని దర్భలు తాడుగా పేని నలిమి కొడుకు మెడను పసుపు తాడులా కట్టి వాడిని తీసుకుని తన ఆశ్రమ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. అడవిదారి వెంట రాజధానికి నడక సాగించింది. స్వపచులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు అరుణుడి కొడుకు ఎదురయ్యాడు. ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పిల్లవాడేమిటి? పశువులా తాడుకట్టి లాక్కు వెళుతున్నావు? ఎవడు బిడ్డడు? ఎక్కెక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు, నేను చేయాల్సిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను. అయ్యా, నువ్వు ఎవరో నాకు తెలియదు. అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను విశ్వామిత్రుల వారి భార్యను. వీడు మా అబ్బాయే. విషమ పరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మేయడానికి తీసుకువెళ్తున్నాను. మాకు చాలా రోజులుగా అన్నం లేదు. నా భర్త తపస్సుకు వెళ్ళాడు. వీడిని అమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ. ఓ పతివ్రత, ఈ పుత్రుడిని కూడా రక్షించుకో. వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీకందరికీ ఆహారం నేను అందిస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి వెళ్తుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నా మాట నమ్ము. నేను అరుణిపుత్రుడిని, రాకుమారుడిని. నా పేరు సత్యవ్రతుడు. సరైన నా తల్లి కొడుకు మెడలో బంధనం నిప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. గళబంధనం కారణంగా ఆనాటి నుంచి ఆ మునికుమారుడు గాలవుడు అయ్యాడు. ఆశ్రమం చేరుకొని మిగతా పుత్రులను చేరవిల్చుకొని గాఢంగా కౌగులించుకుంది. కష్టాలు తీరాయి కదా, ఇక ప్రాణాపాయం లేదని సంబరపడింది. సత్యవ్రతుడు మాట తప్పలేదు. అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి మూట వేలాడకట్టి వెళ్తున్నాడు. మునిపత్ని ఆ మూటను తెచ్చి కొడుకులకు పెట్టి తాను తింటోంది. సుఖంగా కాలం గడుస్తోంది. అరుణ మహారాజా పుత్రార్థి తపస్సుకు వెళ్ళినప్పటి నుంచి రాజ్యాన్ని, రాజధానిని, అంతఃపురాన్ని వశిష్ఠుల వారి రక్షిస్తున్నారు. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లో జీవిస్తున్నాడు. అతడికి వశిష్ఠుల వారి మీద కోపం లేదు. తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని ఇతడికి ఆ కులగురువుల మీద కోపం. పెళ్లిపీటల మీద నుంచి విప్రభార్యను అపహరించాడని వశిష్ఠుడి సత్యవ్రతుడి మీద ఆగ్రహం. పెళ్లి మంత్రాలు నడిచాయో తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్రభార్యాపహరణం కాదని, అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని ధర్మసూక్షాలన్నీ తెలిసిన వశిష్ఠుడే దీనికి ప్రేరకుడని సత్యవ్రతుడి అభిప్రాయం. త్యాజ్యమానం వనే పిత్రా ధర్మిష్టం చ ప్రియం సుతం నవారయామాస మునిర్వశిష్ట కారణేన ప్రాణిగ్రహణ మంత్రాణం నిష్టాస్యాస్యపమే పదే జానన్నపి స ధర్మాత్మా విప్రదార పరిగ్రహే.
ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి, ఎవరి దారిన వారు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడు అరణ్యంలో ఒక జంతువు దొరకలేదు. తన ఆకలి మాట ఎలాగున్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి ఎలాగానే ఆలోచిస్తూ ఉండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు, పైగా వశిష్ఠుల వారిది. తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధమో మోహమో దొంగ పని చేశాడు. వశిష్ఠస్య చ గాం గ్రీమ పశ్యద్వన్న మధ్యగాం తాం జఘాన క్షుధారస్థు క్రోధాన్మహాచ్చ దస్యువత్. మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలింది తాను తింటూ గుర్తుపట్టింది. ఇది మృగమాంసం కాదు, గోమాంసం అని తర్వాత విచారిస్తే తెలిసింది. వశిష్ఠుల వారి పాడి ఆవుని ఎవరో సంహరించారని మాంసం తీసుకొని పోయి చర్మము, ఎముకలు ఒకచోట వదిలేశారని కౌశికాంగన హృదయం భగ్గుమంది. జరిగింది తెలుసుకొని వశిష్ఠుడు మండిపడ్డాడు. దుర్మాత్ముడా, ఎంత మహాపాపం చేశావు! పిశాచంలాగా గోవును సంహరించావా? నీ శరీరంలో 3 మేకులు దిగుబడుగాక, నీకు పిశాచ రూపం సంక్రమించుగాక, ఇప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు. సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది. 3 మేకులు దిగబడి త్రిశంకుడయ్యాడు. సిగ్గుతో ఎటూ వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకు ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదేశిస్తే దానిని జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు. దేవి అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం చాలా కాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవి నవాక్షర మహామంత్రం జపం ఒక స్థాయికి వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి. ఇది నియమం, నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించాడు. సత్యవ్రత, నువ్వు పితృపరిత్వక్తుడవు, స్వపుచుడవు, గోహత్య మహాపాతకివి, గురుపాప దగ్ధుడివి, శాపదగ్ధుడివి, పిశాచరూపివి, హోమం చేసే అధికారం నీకు లేదు, అనర్హుడవు, వేదం అంగీకరించదు, మేము చెయ్యము, వెళ్ళిపో అన్నారు. సత్యవ్రతుడికి తన మీద తనకి అసహ్యం వేసింది. కన్నతండ్రి శపించాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు, గురువు శపించాడు, పిశాసత్వం సంక్రమించింది. ఎందుకు వచ్చిన బతుకు, మరణించడమే మేలనుకున్నాడు. త్వరగా ఎండుగట్టెలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు. స్నానం చేసి వచ్చి చండికాదేవి మనసారా ఒకసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు. జగన్మాత కరుణామయి ప్రత్యక్షమైంది. ఆగు అంది. హే సత్పురుష, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆత్మహత్య మహాపాపం అని ఎరగవా? నీ నిషాదత్వం, పిశాచ రూపం ఈ క్షణంలోనే తొలగిపోయాయి. తపోవృద్ధుడైన నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళడానికి మంత్రులు, సామంతులు వస్తారు. ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించి మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతాడు. వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమైంది. మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు. అరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి అంతా వివరించారు. తన కుమారుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినడంతోనే అరుణుడు విలవిలలాడాడు. నారదుడితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడికి తాను దేశబహిష్కరణ విధించడం మొదలుకొని అతడి అగ్ని ప్రవేశము, అమ్మవారి ఆశీర్వాదము వరకు అన్నీ వివరించి మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతుని సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి. పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. మంత్రి సామంతులందరూ సంతోషంగా బయలుదేరారు. సత్యవ్రతుని చేరుకున్నారు. స్వాంతన వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకును చూసి అరుణుడు మనసులో ఆనందము, దుఃఖము పెళ్ళిగిపోయాడు. జడలు కట్టిన జుట్టు, మాసిపోయిన వస్త్రాలు, నీరసపడిన శరీరం. అయ్యో, నా కన్నబిడ్డని ఎంత కఠినంగా శిక్షించాను! రాజార్హుడిని అడవుల పాలు చేశాను కదా, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు. ఎదురుగా వెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు. భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ తీసుకుని వచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతిని ఉపదేశించాడు. అరుణుడు చేసిన నీతి బోధ: నాయన, ఏనాడు ధర్మం తప్పకు, అధర్మాన్ని ఆలోచనలోకి కూడా రానివ్వకు. ధర్మబద్ధమైన రాజ్యసుఖాలను తనవ తీరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయ మార్గాల్లోనే ధనం సంపాదించు. ఎప్పుడు అసత్యం పలకకు. అపమార్గంలో నడవకు. తపస్సులకు గౌరవించు. శిష్టులు ఇచ్చిన సలహాలను పాటించు. క్రూరులైన ధన్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడు కదా అని ఎప్పుడు ఏ శత్రువును ఉపేక్షించకు. పరాశక్తుణ్ణి విశ్వసించకు. మరీ వంగి దండాలు పెట్టే నచివుణ్ణి అస్సలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చారులను నియోగించు. న విశ్వసేత్ హరాప్సక్తం సచివం చ తథా నతం చారాహ సర్వత్ర యోక్తన్యా
శత్రుమిత్రేషు సర్వదా దాన ధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్కవాదాలకు దిగకు. దుష్ట సాంగత్యాలు చేయకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సంస్కరించు. స్త్రీలను విశ్వసించకు. జూదగాళ్లను నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. ద్యూతము, మద్యము, సంగీతము, వన్నితాజనము వీటికి నువ్వు దూరంగా ఉండడమే కాదు, ప్రజలను కూడా దూరంగా ఉంచు. ద్యూతే మధ్యే తథా గేయే నూనం వారవధూషుశ్చ స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్థేభ్యచ్చ రక్షయేత్. రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాధికం ముగించు. దీక్షాదక్షుడివై నిరంతరము పరాశక్తిని అర్చించు. అదే మానవ జన్మకు సాఫల్యం. దేవీ మహాపూజను చేసి పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు. మరింకా ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు, పునర్జన్మ ఉండదు. సకృత్కృత్వా మహాపూజాం దేవీ పాదజలం పిబన్ న జాతు జననీ గర్భే గచ్చేతిదితి వినిశ్చయః. మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనసులో నిక్షేపించుకో. అది నిన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు. నిత్య విధిగా బ్రాహ్మణులను దర్శించు. తిదివార నక్షత్రాల మంచి చెడ్డలను, ధర్మశాస్త్ర నిర్ణయాలను అడిగి తెలుసుకో. వేదాంగ పారంగతులైన విపురులకు పాత్రత ఎరిగి గోభూ హిరణ్య దానాలను సమృద్ధిగా అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైన పూజార్హుడు కాదు. విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చేయకు. అవిద్వాన్ బ్రాహ్మణ కోపి నైవ పూజ్య కదాచన ఆహారదధికం నైవ ధ్యేయం మోక్షాయ కర్షిత్. పుత్రక, ఏ లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చేయకు. అన్నిటికన్నా ముఖ్యమైనది విపురులను ఏనాడు అవమానించుకు. వారు భూదేవులు, ప్రయత్నతః సమ్మాన్యులు. వారి తపశ్శక్తి క్షత్రియులను రక్షణ కవచం. వినయంగా ఉంటే చాలు, వారు సంతృప్తి చెందుతారు. దాన ధర్మాలతో ఆనందపరచావో ఇక చెప్పేదేముంది. ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరుచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరచు. తండ్రి చెప్పిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచా చెప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చి పాదావందనం చేశాడు. మహారాజు వేద పండితులను, ఋత్వికులను ఆహ్వానించి పట్టాభిషేకానికి త్వరగా ఏర్పాట్లన్నీ చేయించాడు. సర్వతీర్థాల నుంచి పవిత్రోదకాలను రప్పించాడు. ప్రజలను ఆహ్వానించాడు. సామంతులను పిలిచాడు. మంచి రోజున శుభముహూర్తాన అభిషేకం త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు. తాను భార్యాసహితుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరూ దివంగతులయ్యారు, దేవపూజితులయ్యారు. అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోతున్నాడు. ఆదిపరాశక్తి అనుగ్రహం వల్ల పిశాసత్వం వదిలిపోయి సుందరాకారుడై సత్యవ్రతుడై అయోధ్యకు పట్టాభిషిక్తుడై ఆ శుభవార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్యాడు. సత్యవ్రతుడు సనాతన మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీ మహాయజ్ఞాలను అనేకం నిర్వహించాడు. ఇతడికి హరిశ్చంద్రుడు అనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు, శుభలక్షణ సమన్వితుడు. అతడిని యువరాజును చేసిన త్రిశంకుడు మానుష శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని భావించాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.